ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే రా అమ్మా రా అప్సరస ఇంతవరకు వీడి ప్రాణం తీశాడు ఇప్పుడు నువ్వు వచ్చావా ఎక్స్క్లూజివ్ గా ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ అయింది. ఏమిటో టైటిల్ ఏంటో తెలుసా? మొదటి దానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని. రిలీజ్ అయ్యి కూడా 1 సంవత్సరంన్నర 18 నెలలు అలా అవుతుంది. టైటిల్ ఏంటంటే బాబు గారి మాటలకు అర్థాలు వేరులే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏమో బాబు వస్తే జాబ్ వస్తుంది, మద్యం షాపులు వస్తాయి, ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు. గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. పరిశ్రమలు ఏంటి? ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అన్నమాట. కల్తీ సారా పరిశ్రమలు. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది. ఏమిటో జగన్ గారి హయంలో అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. జగన్కు సీఎం పదవి ఇవ్వడం అంటే దాని అర్థం 1/2 డజన్ దొంగలు గజ దొంగలుగా దోచుకోవడం, పంచుకోవడం, తినడం. ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్తీ లిక్కర్లు, తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు. అటు చూడు. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా. ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఈ రోజు ఏపీలో దీనయ్యా ఎవడు బార్ తీసుకున్నా సరే వాడు మన సిండికేట్ మనిషి అయి ఉండాలి. మనం పెట్టిందే చట్టం, మనం పోసేదే మద్యం. మీ అసలు రూపం. అవునరా. ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఎనీ టైం మీరు వెళ్ళండి, మీకు మద్యం దొరుకుతుంది. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన వాళ్ళలో నాకు తెలిసి 14 మంది ముఖ్యమంత్రులు. ఆ ముఖ్యమంత్రులు అందరిలో పెద్ద జగన్ ఎవరంటే జగన్ అని. మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా 19 మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా? దానికి కారణం ఈ నకిలీ మద్యం. ఇదేంటో అరే నీ అబ్బా, అరే